నిరుద్యోగులారా ఒక్క నిమిషం ఆలోచించండి. నిరుద్యోగుల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఈ మోసం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ పదవుల గురించి మోసం చేసిర్రు. ఎవరెవరంటే రియాజు, బల్మూరి వెంకటు, కోదండరాం సార్, మేధావులు అనేటటువంటి వాళ్ళు, ఆకునూరి మురళి, వీళ్ళందరూ కూడా ఏం చేసిర్రు? ఈ దొంగ తీన్మార్ మల్లిగాడు వీళ్ళందరూ ఏం చేసిర్రు? నిరుద్యోగులారా మీరు ఊళ్ళల్లోకి వెళ్ళండి, ఊళ్ళల్లోకి వెళ్ళి మీరు ప్రచారం చేయండి, మీ అమ్మల్ని అయ్యల్ని అందరిని కదిలించండి, పెన్షన్ తీసుకునే వాళ్ళని కదిలించండి అని చెప్పారు. మనం అందరం ఏం చేసినాం? బీఆర్ఎస్ వాడు గద్దె దిగాలే, మనకు ఉద్యోగాలు రావాలని చెప్పేసినాం. ఓట్లకు పోయేటప్పుడు మన అమ్మ వాళ్ళని ఏం చెప్పినాం? మాకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్కి ఓటేయండి, మేము బైరాగుల లెక్క తిరగాల, మీ మీద ఇంకా కొన్ని సంవత్సరాలు పరాన్నజీవుల లెక్క బతకాలంటే బీఆర్ఎస్కి ఓటేయమని చెప్పినాం. అందరం కూడా ఈ స్టడీ హాల్లో ఉండి చదువుకుంటూ సోషల్ మీడియాలో మన సొంతంగా ఓన్గా అన్ని క్రియేట్ చేస్తూ అందరము, ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ కాబట్టి కంటెంట్ ఏం రాయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన వీడియోలు ఏంటిది, వాళ్ళ వాయిస్ మెసేజ్లు ఏంటిది, పేపర్లలో స్టేట్మెంట్లు ఏంటి, అవన్నీ క్రోడీకరించి మన సోషల్ మీడియాలో సొంతంగా క్రియేట్ చేసి వాల్పేపర్లు అయినా, వాట్సాప్ బ్యానర్లు అయినా, మెసేజ్లు అయినా, వీడియోలు అయినా, వీడియో ఎడిటింగ్లు అయినా అన్నీ మనం చేసి కాంగ్రెస్ని గెలిపించినాం. బస్సు యాత్రలు చేసినాం. ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. మరి నిరుద్యోగుల్ని కలిసిండా? ఇంతవరకు నిరుద్యోగుల్ని కలవలేదు. నిరుద్యోగుల్ని ఎందుకు కలిపేయలేదు? ఈ బల్మూరి వెంకట ఎందుకు కలిపేయలేదు? రియాజ్ ఎందుకు కలిపేయలేదు? నిరుద్యోగులతోటి ఎందుకు వీళ్ళు సీఎం తోటి కల్పించి మన గోడేంది, మన సమస్యలు ఏంది, 10 సంవత్సరాలలో తెలంగాణ యువత ఎంత నష్టపోయింది? ఉద్యోగాలే కాదు, విద్యలో ఒక నాణ్యత లేదు, యూనివర్సిటీలు ఏ విధంగా నాశనం అయిపోయినాయి, యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఫండుని ఏ విధంగా దోసుకుపోయిండు, రూసా ఫండుని ఏ విధంగా నవీన్ మిట్టల్ దోసుకుపోయిండు, యూనివర్సిటీలలో అడ్మిషన్లు పెంచారు కానీ ప్రొఫెసర్ లేకుండా ఏమైపోయింది, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుంటే ఏమైపోయింది, క్లీన్ చేసేటోళ్ళు లేకుంటే ఏమైపోయారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ లేక ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్స్కేప్ అనేటటువంటిది ఒక నల్లరేగ లెక్క అయిపోయింది. ఇట్లా ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఎందుకు మనల్ని కలిపేయలేదు? చూడండి, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అసలు ఈయన ఎవరు? ఎన్నికల ముందు ఈయన ఎవరు? ఒక ఎన్నికలకు ఒక 2 నెలల ముంగట వచ్చేసి మీడియా ముంగట మాట్లాడి ఈరోజు ఈయన సోషల్ మీడియా ఒక కన్వీనర్గా, చైర్మన్గా ఏదో ఒక పదవి పొంది ఈరోజు వీళ్ళు ఎంపీ ఎన్నికలలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ప్రచారాలు చేసిర్రు, అన్నీ చేసిర్రు అని చెప్పేసి వీళ్ళందరికీ నిన్న ఏంది ఒక 5 స్టార్ హోటల్లో, దస్పల్లా హోటల్లో వీళ్ళందరితోటి పెద్ద మీటింగు, ఎంతమంది 1000 మందితోటి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టించిండు. వీళ్ళు సోషల్ మీడియాలో మనంతా ఏమన్నా చేసిర్రా? వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ స్టేట్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, గాంధీ భవన్లో ఉంటుంది సోషల్ మీడియా వింగ్. వాళ్ళు చేసిన వీడియోలను వీళ్ళు ఫార్వర్డ్లు కొట్టడము, ఎడిట్ చేయడం ఏది ఉండదు, జస్ట్ ఫార్వర్డ్లు కొట్టడమే. మన లెక్క ఏమన్నా సొంతంగా క్రియేట్ చేసిర్రా? మన లెక్క ఏమన్నా కంటెంట్ను బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వగలుగుతున్నారా? జస్ట్ ఫార్వర్డ్ మెసేజ్ చేసేటోళ్ళకు వీళ్ళందరికీ మీరు నియోజకవర్గాలలో ఉంటారు చూడండి, మీ నియోజకవర్గ కాంగ్రెస్ గ్రూపులలో వస్తున్నటువంటి మెసేజ్లు చూడండి. ఇక్కడ స్టేట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే సోషల్ మీడియా నుంచి వచ్చే తప్ప ఈ ఫార్వర్డ్ మెసేజ్లు కొట్టేటోళ్ళకు అయితేనేమో పెద్ద కాంగ్రెస్ యుద్ధవీరులు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళని కలిసినవే. మేమే కనుక నీకు ప్రచారం చేయకుంటే, మేమే కనుక బస్ యాత్ర చేయకుంటే ఈరోజు నీ కాంగ్రెస్కు ఎంపీ టికెట్లు తీసుకుంటేందుకు రారా అని పిలిచి ఇలా గాంధీ భవన్లో బూజు దులుపుకోవడానికి కూడా ఉండబోతుండే. మేము నిరుద్యోగులం వచ్చినప్పుడు, గ్రూప్ 2 గురించి వచ్చినప్పుడు మేము మెట్లెక్కుతుంటే మా నెత్తికి కర్దూపం అంటేది, బూజు అంటేది. నీ గాంధీ భవన్కి వస్తే మాకే బాధ అనిపించింది ఒకప్పుడు, ఎంత వైభవంగా ఉంటే ఇది ఎట్లా అయిపోయిందని. ఈరోజు నువ్వు గనుక ఓడిపోయి ఉంటే ఈరోజు నీకు ఓడని వచ్చేటోడా, పిలిచిచ్చిన టికెట్ తీసుకోపోయేటోడు. అలాంటి పరిస్థితి ఇవాళ మేము గెలిపిస్తే ఇవాళ నీకు వచ్చేసి ఇవాళ నువ్వు చేసుకొని సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళందరినీ చూడ్రి, వీళ్ళందరితోటి మీటింగులు. ఇలా ఎవరికి ఏం చదువు ఉంది, ఎంత ఉంది, నీ పని చేసుకున్నావు, వాళ్ళని చేసుకున్నావు. ఫస్ట్ నీ అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళని మమ్మల్ని కలవకుండా పోతే అసలు ఎవ్వరికి మీరు నిరుద్యోగులారా ఏకంగా అండి, ఈ బట్ట భాషలను, ఈ పోరం బొగ్గాలను అందరిని అడగండి. ఈ రియాజ్ను, బల్మూర్ని, కోదండరాంను మనల్ని కదిలిచ్చినటువంటి ప్రజాస్వామికవాదులను కాంగ్రెస్ రావాలి, కష్టాలు పోతే అని అన్నోళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పడినారు? ఏ కనుగుళ్ళల్లో పడినారు? వీళ్ళని అందరినీ గుంజాలే. ఇప్పటికైనా నిరుద్యోగులు మేలుకోండి. ఈ తీన్మార్ మల్లిగానికి ఓటేయొద్దు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అయినా మన తడాక చూపించాలి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ మనల్ని సీఎం రేవంత్ రెడ్డి మాకు
5 స్టార్ హోటల్ ఏమొద్దు, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కాడికి అన్నారా, ఆర్ట్స్ కాలేజ్ ముందుకు అన్నారా, చిక్కడపల్లి లైబ్రరీ కాడికి అన్నారా, చిక్కడపల్లి లైబ్రరీ కాడికి నువ్వు రాహుల్ గాంధీని పిలిపిస్తే తప్పితే మీరు ఇప్పుడు ఎందుకు రారు? మీకు అసలు ఏమైనా బుద్ధి సిగ్గు ఏమైనా మానం ఉందా? కాంగ్రెస్ నాయకులారా ఆ రోజు శ్రీధర్ బాబు వీళ్ళందరూ మా కాడికి వచ్చిర్రు, మదియాస్కి వీళ్ళందరూ వచ్చారు, ఈరోజు మా కాడికి ఎందుకు రావట్లేరు? ఖబర్దార్ నిరుద్యోగులారా, మనం ఖబర్దారుగా ఉండాలి, వీళ్ళని తరిమి కొట్టాలి, వీళ్ళ గోషీలను ఊడగొట్టాలి, వీళ్ళ పాయింట్లను ఊడగొట్టాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మనం జాగ్రత్తగా ఉండి వీళ్ళు మనల్ని ఎందుకు గలరో మనం చూపించాలి. పనికి వాళ్ళపై సీఎం తోటి మీటింగులు పెట్టుకొని గంటలు గంటలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మన కష్టం మీద వచ్చిన కాంగ్రెస్ వాడు మన కాడికి ఎందుకు రాడో మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి.